సభకు నమస్కారం. గౌరవనీయులు సర్పంచ్ కొమ్ము రవి గారు, అలాగే మన మిత్రులు వార్డు మెంబర్లందరికీ పేరు పేరున, గ్రామస్తులు, మహిళలు, వివిధ కుల సంఘాలందరికీ కూటమైసమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏంటంటే మహిషాసుర మర్దని అంటాం దీన్ని. మహిషాసురుడు అనేవాడు ఒక రాక్షసుడు వచ్చి ఊళ్ళో ఉన్న స్త్రీలను, పురుషులను అందరిని ఇబ్బంది పెడతా ఉంటే అందరు పోయి లాస్ట్కి ఆ లక్ష్మీదేవి మొక్కితే దుర్గాదేవి ఆధ్వర్యంలో ఆమె వచ్చి దసరా నాడు ఈ మహిషాసురుడిని మర్దన చేసింది. ఈ జనంలను తిప్పలు పెట్టకరా బాబు అని. అలాంటి చెడు మీద ఒక విజయం అన్నట్టు మనం చేసే కార్యక్రమం. దీనికి ఏంటంటే ఒక టైం ఉంటుంది. టైం ఏంటంటే 2 సంవత్సరాలు, ఇప్పుడు సర్పంచ్ గారు ప్రకటించినట్టుగా 1 సంవత్సరం తర్వాత నుంచి 2వ సంవత్సరం 365 రోజులు నిండక ముందు దీని యొక్క సంహారం జరుగుతుంది ఊర్లో. దాని విధానం అంతా పంబాలోళ్ళు, శాఖలోళ్ళు, కుల సంఘాలోళ్ళు చూసుకుంటారు. దాని విధానం వేరే ఉంటుంది ఆ రోజు చేసినప్పుడు. ఇక్కడ ఏంటంటే మనం దీన్ని వదులుతున్న క్షణంలో ఒక 2 అంశాలు ప్రజలందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇది అమ్మవారి స్వరూపం. అమ్మవారి స్వరూపం ఊళ్ళో స్వేచ్ఛగా తిరుగుతుంటుంది. అది చిన్నగా ఉన్నది, కొంచెం సాత్వికంగా ఉన్నది. రేపు పెరుగుతుంది, పెద్దగా అవుతుంది. దానికి పండు పెట్టడానికి, ఫలం పెట్టడానికి, దానికి ఎదురుగా పోయి మొక్కుడు, దానికి నీళ్లు పోతామని ఆడవాళ్ళకు కూడా చెప్తున్నా, దయచేసి అట్లా పోవద్దు. అది ఉగ్రంగా ఉంటుంది. ధన్మని పొడిచింది అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. పరా ఊర్లలో అక్కడిక్కడ జరిగినటువంటి సందర్భాలను పట్టుకొని నేను మీ అందరికీ జాగ్రత్తలు చెప్తున్నా. అమ్మవారి స్వరూపంగా దూరం నుంచే మొక్కాలి, దూరం నుంచి అది తోమిదికి వెళ్ళి పోతాడే సపడే కూకోవాలి. గడ్డేసుడు, దాని విలుసుడు, అరటి పండ్లు పెడితే అది కొమ్ముతో ఇట్లా అంటే ప్రమాదం జరుగుతుంది. మనం చేయాల్సింది చెడు మీద, దుర్మార్గం మీద దీన్ని సంహరించే కార్యక్రమం సర్పంచ్ గారు పతంపోవుడు కాబట్టి ఆయన చేపట్టిండు గ్రామానికి క్షేమం కోసమే. తర్వాత ఆ రోజు కార్యక్రమంలో చుట్టూ జరుగుతున్నటువంటి ఊళ్ళో ఇంతకుముందు జరిగిన అరిష్టాలు కానీ, ఏదన్నా మంచో చెడో, మహిళ అంటూ ముట్టు, చచ్చిపోవడు, మంత్రగాళ్ళు, చేతబడి, బాణావడి ఏదన్నా ఉంటే కూడా ఊర్లో మొత్తం ఊరు బయటికి వెళ్ళిపోయే పరిస్థితి దీనివల్ల, ఈ మహిషాసుర మర్దిని వల్ల జరుగుతుంది మనకు ఊళ్ళో. కాబట్టి ఈ ఏడాదిలో మనం కొంచెం ప్రశాంతంగా అమ్మవారిని స్వరూపంగా చూస్తూ దాని మైసమ్మను మనం సహకరిస్తూ పోతుండాలి తప్పితే ఇతర ప్రమాదాలకు ఆస్కారం కలగకుండా చూడండి. చేసే కార్యక్రమం మంచిది. మంచి కార్యక్రమంలో మనం అందరం కూడా సహకరించి ముందుకు పోయి దీన్ని రేపు చేసేది ఇంకా పెద్ద పండుగ ఉంటుంది. రెండవది, నేను సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లందరికీ, గ్రామస్తులకు ఒకటి చెప్తా ఉన్నా, ఉప సర్పంచ్ గారు కూడా, మనకు దుర్గమ్మ గుడి అనేది మనం అందరం కలిసి అక్కడ ప్రారంభించినాం. అది ఇంకా పూర్తి కాలేదు. అది అమ్మవారు అక్కడ ప్రతిష్ట కావాలి. ప్రతిష్ట అయినాక ఈ మహిషాసుర మర్దిని చేస్తే ఊరికి, మనకు, అందరికీ బాగుంటుందని నా ఉద్దేశం. మీరు కూడా ఒకసారి ఆలోచించండి, గ్రామ ప్రతినిధులందరూ కూడా. ఎందుకంటే దుర్గమ్మాదేవి ఒక అఖండ శక్తి స్వరూపిగా దసరా నాడు మహిషాసుర మర్దన చేస్తేనే మనం అందరం దసరా జరుపుకుంటాం. కాబట్టి అక్కడ ప్రతిష్ట అయిందనుకో, వెంటనే ఈ కార్యక్రమాన్ని కనుక తీసుకుంటే రవి గారికి నేను ఒకటే చెప్తున్నా, ఊరంతా క్షేమంగా ఉంటుంది, అందరి ఇళ్ళు సుభిక్షంగా ఉంటాయి, అందరం కూడా అమ్మవారి లక్ష్మీ ప్రసాదం వల్ల ధనవంతులు, రిచ్గా, ఆరోగ్యం, ఆయుష్, ఆరోగ్యం అన్నీ కలుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా గ్రామస్తుల తరఫున నేను ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. రేపటి నుంచి అమ్మవారి ఒక స్వరూపాన్ని ఎవరు మాట్లాడలేదు, అమ్మవారి స్వరూపం కాబట్టి మైసమ్మను వదిలిపెట్టిండ్రు ఊళ్ళే, అది తిరుగుతుంది అటు ఇటు, అయ్యో నన్ను ఓడిచింది, నిన్ను ఓడిచింది అనే ముచ్చట రావద్దు. ఆమె తెరువు వెళ్ళకండి మీరు. ఆమె తెరువు దగ్గరికి పోయి ఆమె వస్తుంటే పక్కన జరిగి వెళ్ళిపోవాలి ఒక ఏడాది తర్వాత. అలాంటిది ఏదైనా రౌద్రము, బీభత్సం జరిగినప్పుడు వాళ్ళు కట్టుదిట్టమైన వ్యవహారం చేస్తారు. ప్రజాప్రతినిధులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు. దాని ముందటికి పోయి ప్రమాదం తెచ్చుకొని మాకు మైసమ్మ వచ్చి పొడిచిందని అనొద్దు. దయచేసి ఇది జాగ్రత్తలు మీ అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. అమ్మవారి స్వరూపం ఉగ్రంగా ఉంటుంది. ఇప్పుడు వదిలిపెడుతున్నాడు గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కూడా. అది ఏ తొవ్వ నుంచి పోతే ఆ తొవ్వ నుంచి పోతుంటుంది. రేపటి నుంచి దాని యొక్క అమ్మవారి యొక్క దాన, తిండి, మంచి చెడు ఆమె చూసుకుంటారు. మనం చేసేది ఏం లేదు. మన ఊరిని మొత్తం ఈమె ఎన్ని అడుగులు వేస్తుందో, ఊరు చుట్టూ ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఆ తిరిగిన ప్రతి అడుగు లోపట ఎక్కడ కూడా అరిష్టం జరగకుండా ఉంటుంది అనేదే మహిషాసుర మర్దని యొక్క స్టోరీ. ఇది కథ, ఇది పురాణం చెప్పిన కథ. దీన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఒక ప్రయత్నం చేసినాం. ఇప్పుడు జరిగే కార్యక్రమంలో మన గౌరవనీయులు సర్పంచ్ కొమ్మి రవి గారు కూడా 2 విషయాలు, ఈ పండుగ గురించి, మీరు చేపట్టబోయే భవిష్యత్తులో ఆ దుర్గమ్మ పండుగ గురించి, అలాగే బొడ్రాయి పండుగ గురించి, ఇవన్నిటి గురించి మీ అభిప్రాయాన్ని ప్రజలకు ఒక్కసారి తెలియజేయాలని కోరుకుంటున్నాను.